హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నోరూరించే అందరికీ ఎంతో ఇష్టమైన అప్పుడప్పుడు దొరికే చింత చిగురుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మనకి ఎప్పుడూ దొరకదు, ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా కొనుగాలన్నా కూడా చాలా ఖరీదండి. మాకంటే మేము ఉండేది విలేజ్లో కదా, ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు నుంచి ఫ్రెష్ చింత చిగురు మేము కోసుకొచ్చుకున్నాము. ఇక్కడ కొనుక్కునే పని లేదండి. పల్లెటూరులో ఉంటే మనకు అదొక బెనిఫిట్. కాకపోతే ఇతర సౌకర్యాలు టౌన్స్లో ఉన్న సౌకర్యాలు లేకపోయినా కూడా ఇలాంటివి చెట్ల మీద నుంచి తాజాగా కోసుకొని వచ్చి వండుకునే వీలైతే ఉంటుందండి. చూసారు కదా కందిపప్పుని, ఇవి కందులతో తయారు చేసిన కందిపప్పు అండి, మామూలుగా షాపుల్లో కొన్నవి కాదు. కందులు తీసుకొని వాటిని వేయించి ఎండబెట్టి వాటిని తిరగలు పట్టేసి చేసుకున్న కందిపప్పుని కడుక్కున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి, చింత చిగురును కూడా శుభ్రంగా కడిగి అందులో వేసుకున్నాను. దాంతోపాటు 2 పెద్ద సైజు టమాటాలు, అలానే ఒక 4-5 పచ్చిమిర్చి. చింతపండు మాత్రం అవసరం లేదండో, ఎందుకంటే చింత చిగురు పులుపు ఆల్రెడీ. మళ్ళీ చింతపండు వేసామనుకో పుల్లగా అయిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, వీటిని అన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం కారం, మీరు ఎంత తినగలుగుతారో అంత. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. అలానే ఉప్పు వేయొద్దు, పసుపు వేసుకోండి. ఇంతే, కారము అలానే పసుపు వేసుకోండి. చింతపండు వేయలేదు నేను, ఉప్పు వేయలేదు. చింతపండు అంటే అసలు అవసరం లేదండి. ఉప్పు అంటే మనం ఉడికిన తర్వాత వెనుపుకునేటప్పుడు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్ పోసి చక్కగా 3-4 విజిల్లు రానియండి. వచ్చాక చూడండి, మంచిగా కొంచెం కూడా ఆకు కనిపించకుండా కందిపప్పుతో కలిసిపోయింది. ఇప్పుడు దాన్ని చక్కగా పప్పుగుత్తితోటి మెత్తగా చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు వేసాను నేను ఉప్పు. చూసారా, మెత్తగా అయిపోతుంది పప్పుగుత్తితోటి. అలా అనగానే మెత్తగా అవుతుందండి. చక్కగా ఈ కందిపప్పు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. చూడటానికి కొంచెం రంగు బ్లాక్గా కనిపించడం, మనకి షాపుల్లో దొరికేవి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇవి మనం వేయించుకుంటాం కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నా కూడా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. గ్యాస్ ఫామ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కందిపప్పు ఇవి వాడుకుంటే మంచిదండి. మొత్తం వెనిపేసా కదా, కొంచెం వాటర్ వేసుకోండి గట్టిగా ఉంటే. తర్వాత ఇలా తాలింపు నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, అలానే ఒక ఉల్లిగడ్డని సన్నగా తరుక్కొని మొత్తం ఎర్రగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అది మొత్తం వేగిన తర్వాత ఈ పప్పులో వేసేయండి. చూసారా, తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని, పప్పు గట్టిగా ఉంటేనే వాటర్ వేసుకోండి. మీకు లూజ్గా ఉందంటే వాటర్ అవసరం లేదు మేము గట్టిగానే తింటామనే వాళ్ళు అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా గట్టిగా చేసుకొని తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా, రుచి చెప్పాల్సిన అవసరం లేదండి, అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ చింత చిగురు పచ్చడి అలానే చింత చిగురు పప్పు పెట్టేది. మీకు చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నేను పోస్ట్ చేసిపోయే వీడియో కోసం వెయిట్ చేయండి. చింత చిగురు పచ్చడి కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. దాని ముందు ఏ వంటకాలు కూడా దిగదుడిపోయి అంత బాగుంటుంది. పప్పు కూడా అంతే రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.